జూలై 20వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఇక జూలై 20వ తారీఖు ఆదివారం మేషరాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, అలానే ఏ సమయంలో వస్తుంది, ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. వీరికి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా వీరు ఆశ్చర్యపోతారు. మేషరాశి వారికి జీవితంలోని అత్యంత గొప్ప రోజుగా కూడా మిగిలిపోతుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫోన్ కాల్ వస్తుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారికి ప్రస్తుత సమయంలో గోచార ఫలితం ఎలా ఉంది, దిన ఫలాలు వీరికి ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఏదైనా ఒక పని చేయాలి, కొత్తగా చేయాలి అనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొత్త దానిపైన ఆసక్తి చాలా ఉంటుంది. ఏదైనా వినూత్నంగా చేయాలి అనేటటువంటి ఆలోచనతో వీరు కొన్ని విషయాలలో చాలా వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక వాటిని వీరి యొక్క కార్యస్థలంలో ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో లేదా ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో అక్కడ వీరి యొక్క కొత్తదనాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇలా వీరు కొత్తగా చేయటం ఇవన్నీ కూడా జాతకంలో ఉండేటటువంటి దోషాలను తొలగించేవి అని చెప్పుకోవచ్చు. వీరికి జాతకరీత్యా ఎదురయ్యేటటువంటి చెడు ప్రభావాలు, చెడు దోషాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. ఇక గ్రహ దోషాలు, గ్రహాల యొక్క చెడు ప్రభావాలు, దుష్ప్రభావాలు పూర్తిగా కూడా తొలగిపోతాయి. వీరికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు, అనేక రకాల గ్రహ బాధల నుండి కూడా వీరు బయటపడతారు. అనేక విధాలుగా వీరు కష్టపడి పైకి వస్తూ ఉంటారు. వీరు ఏది చేసినా కొత్తగా ఉంటుంది, అలానే తెలివిగా ఉంటుంది. వీరికి మేషరాశి వారికి చిన్న వయస్సు నుండి కష్టాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీరికి జీవితం అంటే ఏంటి, జీవితంలో ఎలా జీవించాలి, కష్టాలు అంటే ఏంటి అనేటటువంటి దానిపైన ఎక్కువగా మంచి అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. చిన్న వయసు నుండే ఎలా జీవించాలి, జీవితం పైన ఒక మంచి అవగాహన, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేటటువంటి దానిపైన కూడా దృష్టిని పెడుతూ ఉంటారు. ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి వైపు ఎక్కువగా నడుస్తూ ఉంటారు. కొన్ని విషయాలలో మాత్రం చాలా మొండిగా ప్రవర్తిస్తారు. ఎంత మొండిగా ప్రవర్తిస్తారు అంటే ఎవరు ఎన్ని చెప్పినా వినరు. కానీ వీరికి ఈ ఒక్క విషయం తప్పితే మిగతా అన్ని విషయాలలో కూడా ఎంతో తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఎంతో తెలివిగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఏ పని చేసినా ఒక మంచిగా తెలివితేటలతో కూడి ఉంటుంది ఆ పని. అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులే. కానీ ఎవరైనా ఏదైనా చెబితే అతి సులువుగా నమ్ముతూ ఉంటారు. ఎవరు ఏది చెప్పినా అతి సులువుగా నమ్మటంతో మంచి చెడు ఏంటి అనేది ఆలోచించరు. తెలివి ఉన్నప్పటికీ
మనుషులను ఎక్కువగా నమ్ముతారు. కానీ ఈ కాలంలో ఎవరిని ఎక్కువగా నమ్మినా ముంచడానికి ప్రయత్నించే వ్యక్తులే తప్ప ఒకరి బాగోగులు కోరుకొని ఒకరి ఎదుగుదల గురించి ఆలోచించే వ్యక్తులు ఈ సమాజంలో ఈ రోజుల్లో లేరు అనేటటువంటి విషయాలను వీరు ఇంకా గ్రహించలేకుంటారు. అమాయకులు అని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో మేషరాశి వారు చాలా అమాయకత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో పనిలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు ఏ సమస్యని అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. ధైర్యాన్ని ఎక్కడా కోల్పోకూడదు. మీరు నిజంగానే చాలా ధైర్యవంతులు. కానీ కొన్నిసార్లు కొన్ని విషయాలలో బలహీనపడుతూ ఉంటారు. ఇలా ధైర్యాన్ని కోల్పోయి బలహీన పడటం అనేది అస్సలు ఉత్తముల లక్షణం కాదు. మీ ఆర్థిక పరిస్థితిని నిర్వహించగలిగిన మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉండాలి. అంటే మీరు ఏదైతే ఆర్థికంగా చాలా మంచిగా ఉండాలి అనుకుంటున్నారో, అంతేకాకుండా ఒక మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నారో, మీరు అదే సంకల్పంతో మీ లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి కూడా ఉండాల్సి ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి తప్పకుండా కట్టుబడి ఉండాలి. డిసిప్లిన్డ్గా ఉండాలి. అప్పుడే హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలను, గమ్యాలను చేరుతారు. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ భాగస్వామితో కమ్యూనికేషన్లో ఉండి వారికి మద్దతు ఇవ్వాలి. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ విధమైనటువంటి ఫలితాలైతే ఈ సమయంలో ఉన్నాయి. మీరు ఏదైనా ఒక పనిని చేయాలి అనుకుంటే గనక, ఒక ముఖ్యమైన పని చేయాలి అనుకున్నారు అనుకోండి, ఈ ఒక్కరోజు వాయిదా వేసి మిగతా రోజుల్లో ఏ పని అయినా చేసుకోండి. అంతేకాదు వీరు చాలా మొండి గటికులు, చాలా మంచివారు కూడా. కానీ కొన్ని విషయాలలో చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మొండితనం వల్ల వీరికి వచ్చేదేమీ ఉండదు, కానీ సమస్యలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ మొండితనాన్ని కాస్త తగ్గించుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మేషరాశి వారికి. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ అయితే రావటం జరుగుతుంది. ఆ ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఎగిరి గంతేస్తారు. ఇక గ్రహాల విషయానికి వస్తే మధ్యస్థమంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గ్రహ ఫలితాల విషయానికి వస్తే మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి. తప్పితే మీకు కొంతమందికి కొన్ని సమస్యలు ఉన్నా మరికొంతమందికి మాత్రం చాలా మంచి ఫలితాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే ఈ రాశి వారు ఈ సమయంలో ఇష్టదైవాన్ని పూజించటం, గ్రహాలను పూజించటం చేయాలి. నవగ్రహాలను పూజించటం చేస్తే మంచి ఫలితాలను తప్పకుండా పొందుతారు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా పని చేసుకోండి. అంటే చాలా జాగ్రత్తగా మీ పనిని మీరు చేసుకోండి. అయితే ఈ సమయంలో ఇలా మీరు ఇష్ట దైవాన్ని పూజించటం కానీ, ఇష్ట దైవారాధన చేయటం, దైవ నామస్మరణ చేయటం వల్ల మీకు ఒక మంచి శుభవార్త అనేది వస్తుంది. అంటే మీరు ఏ వార్తను వింటే మీరు సంతోషంగా ఉంటారో, ఎలాంటి వార్త మీకు శుభకరంగా అనిపిస్తుందో అలాంటి వార్త అనేది వచ్చి తీరుతుంది. అంటే వివాహం కాని వారికి వివాహం కుదిరింది అనేటటువంటి వార్త కావచ్చు, లేదనుకుంటే ఒక జాబ్ సర్చింగ్లో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చేసిన తర్వాత కూడా వస్తుందో లేదో అనేటటువంటి సందేహంతో ఉన్నటువంటి వ్యక్తులకి గుడ్ న్యూస్ రావటం, ఉద్యోగం కన్ఫర్మ్ అవ్వటం, బిజినెస్లో లాభానికంటే ఎక్కువ, అంటే లాభం లేదు అని మీరు ఎప్పుడైతే బాధపడుతూ ఉన్నారో, లాభం కంటే ఎక్కువ నష్టమే ఉంది అని చింతిస్తూ ఉన్నారో, అలాంటి వైపు నుండి కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా, అంటే మీ యొక్క బిజినెస్ బాగుందని, లాభాలు బాగా వచ్చాయని అనటం, ఇలాంటి శుభవార్తను ఈ సమయంలో మేషరాశి వారు వినబోతూ ఉన్నారు. ఇక అంతేకాకుండా మీరు ఆన్లైన్లో పెట్టుబడులు అస్సలు పెట్టకూడదు. అంటే ఇల్లీగల్ వ్యాపారాలు కానీ, ఆన్లైన్లో ఎలాంటి ఆధారాలు లేకుండా
అది ఇల్లీగలో లీగలో తెలియకుండా అవగాహన లేకుండా డబ్బులు పెట్టడం అస్సలు చేయకూడదు. బెట్టింగ్ వైపు అస్సలే వెళ్ళకూడదు. ఇలా మీరు చేస్తే గనక కష్టాల పాలవుతారని చెప్పుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేటటువంటి మొత్తం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా కూడా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.